అపోస్తుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చాలు. హల్లెలూయా. చదవబడిన మాట మీరు ఒకసారి గమనించితే, ఈ అపోస్తుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కడతాను. ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించి నా వైపు చూస్తా వినండి. చదివారు కదా, గుర్తుపెట్టుకుని చాలు. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదనని దేవుడే సెలవిస్తున్నాడు. ఈ దావీదు ఎవరు అసలు? యెషయి అనే వ్యక్తికి 8 మంది కుమారులు. ఈ ఆఖరి వాడే దావీదు. 7 మంది సైన్యములో ఉండేవాళ్ళు, మంచి అందగాళ్ళు, బలిష్ఠులు, బాగా పేరు పొందిన వాళ్ళు, తండ్రి దగ్గర మంచి పేరు ఉన్నవాళ్ళు. ఈ దావీదు ఉన్నారు చూసాడా, ఆఖరివాడు, చిన్నవాడు, ఇంటిలో ఆఖరి అంటే లాస్ట్ వాడు. 7 మంది తర్వాత ఇతగాడు. ఇతని పేరు దావీదు. ఇతడు ఏం చేసేవాడంటే గొర్రెలు కాచుకునేవాడు. ఏం కాచుకునేవాడు? గొర్రెలు కాసుకునేవాడు ఈ దావీదు. ఈ గొర్రెలు కాసుకునే దావీదు, ఈ దావీదు మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏమిటా ప్రణాళిక అంటే, ఈ దావీదును, ఈ గొర్రెలు కాసుకునేవాడిని నేను తీసుకుపోయి ఈ దేశానికి రాజు చెయ్యాలనేది దేవుని ప్రణాళిక. గొర్రెలు కాసుకునేవాడిని తీసుకుపోయి రాజు చెయ్యాలి. గొర్రెలు కాసుకుంటా ఇంటికి దూరం అయిపోయి, కుటుంబానికి దూరం అయిపోయి, తల్లిదండ్రులకు దూరం అయిపోయి, అన్నలకు దూరం అయిపోయి, అడవులలో ఎక్కడో గొర్రెలు కాసుకుండే ఈ దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇతన్ని నేను రాజు చేయాలి. అప్పుడు ఒక పాస్టర్ గారిని పిలిచి సమూయేలుని పిలిచి, సమూయేలు, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నాకు ఇష్టమైన వాడు, దావీదు నాకు నచ్చాడు, అతని దగ్గరికి పో, అతని దగ్గరికి పోయి అతన్ని అభిషేకించు, రాజుగా దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. కొన్ని రోజుల్లో దేవుడు నిన్ను రాజుగా నియమించబోతున్నాడు. దేవుడు ఈ మాట నీతో చెప్పమన్నాడు, అభిషేకిస్తానా అని. ఆ దావీదు మీద తల మీద నూనె పోసి, ఈ రోజు నుంచి నువ్వు దేవునికి ప్రతిష్ఠితుడివి అని తల మీద నూనె పోసి వెళ్ళిపోయాడు. ఈ పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అతని మీద నూనె పోయబడిందో పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డాడు. పాటలు పాడేవాడు, మంచి ప్రార్థనా పరుడు, దేవుని మీద మంచి ఆసక్తి ఉండేవాడు. బాగా దేవుడు అంటే మంచి పట్టుదల ఉండేది. దేవుడు అంటే మంట. బలిష్ఠుడు చూడడానికి పొట్టాడు కానీ చాలా బలవంతుడు. ఉంటారు కానీ ఏం లాభం ఉండదు. ఉన్నాడు చూడడానికి పొట్టోడే కానీ గొర్రెల మీదకి సింహం వస్తే సింహాన్ని చీల్చేశాడు. అంత అభిషేకం దేవుడు ఇచ్చాడు. ఒకసారి గొర్రె పిల్లని ఎత్తుకుపోవాలని ఈ ఎలుగుబంటి వచ్చింది మీది. ఎలుగుబంటిని కూడా తరిమి చంపేశాడు. అంటే అంత బలాఢ్యుడు, అంత అభిషేకము దేవుడు అతనికి ఇచ్చాడు. రాజు అయ్యాడు. కొన్ని రోజుల తర్వాత బాగా పరిపాలిస్తున్నాడు. బాగా జరుగుతోంది, యథావిధిగా సాగుతోంది. దేవుడు ఎన్నుకున్నాడు ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. గొర్రెలు కాసేవాడిని రాజుగా దేవుడు తీసుకొచ్చి ఆశీర్వదించాడు. సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎవరి కనుసైగల్లో కానీ, కనీసం ఎవరి ఊహల్లో కానీ లేని వ్యక్తి ఉన్నట్టుండి రాజు అయిపోయాడు. కారణం దేవుడు అతని మీద ప్రణాళిక ఉంది. తీసుకొచ్చి రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంది. అయితే దావీదు దేవునికి నచ్చని ఒక పని చేశాడు. దేవునికి నచ్చని పని ఒకటి చేశాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో అంత మించి పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఆయన మనుషుల దగ్గర నుంచి కోరుకునేది ఎందుకు తెలిసిన? పరిశుద్ధత. ఆయన మనుషుల దగ్గర కోరేది పరిశుద్ధత. డబ్బు కోరడు, ఆస్తులు కోరడు, అంతస్తులు కోరడు, ఇంకేటేటో కోరడు.
ఆయన మనుషుల దగ్గర నుంచి కోరేది ఏంటో తెలిసిన పరిశుద్ధత, హోలీనెస్, పరిశుద్ధత కోరుతా ఉన్నాడు దేవుడు. దావీదును దేవుడే ఎన్నుకున్నాడు, దావీదును దేవుడే కోరుకున్నాడు, దావీదును దేవుడే అభిషేకించాడు, దావీదును దేవుడే ఆశీర్వదించాడు. అయినప్పటికీ దావీదు దేవుని విషయంలో ఒక పొరపాటు చేశాడు. ఏంటి ఆ పొరపాటు అయ్యా అంటే, ఇతడు మంచి ప్రార్థన పరుడే. ఒకానొక రోజు ఏం చేశాడంటే, ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయితో తప్పు చేశాడు. అది దేవునికి నచ్చల. దేవుడు మనుషుల దగ్గర నుంచి కోరేది ఏంటి? పరిశుద్ధత. దేవుడు మనుషుల దగ్గర కోరేది ఏంది? యథార్థత. దేవుడు మనుషుల దగ్గర నుంచి కోరేది ఏంది? మనుషుల పట్ల ప్రేమ. దేవుడు మనుషుల దగ్గర నుంచి కోరేది ఏంటి? మనుషుల దగ్గర పరిశుద్ధత కోరే దేవుడు. అయితే ఈ దావీదు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఈ పని చేశాడో దేవుని కోపం వచ్చింది. దేవుడే నియమించాడు, దేవుడే ఎన్నుకున్నాడు, దేవుడే అభిషేకించినాడు. గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. గొర్రెలు కాసుకునేవాడిని దేశానికి రాజుగా చేసినాడు, ఆస్తిపరుడుగా చేసినాడు, కుటుంబాన్ని ఇచ్చినాడు, పేరిచ్చాడు, అంతస్తునిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అయితే ఇతడు తప్పు చేసినందుకు దేవుడు అతన్ని కఠినంగా శిక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, దేవుడు ఎంత కృప కలిగిన వాడో, తన ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. అయితే తప్పు, అది ఈ పాపాన్ని ఒప్పుకోడు దేవుడు. ఎప్పుడైతే దావీదు పాపం చేశాడో ఆ పాపం అనేది తన కుటుంబం మీదకి వచ్చి పడింది. దావీదు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తిరిగాడో, ఎప్పుడైతే దేవునికి నచ్చనట్లున్నాడో, ఈ పాపం ఏం చేయిందంటే, ఈ పాపము దావీదు చేసిన పాపము దావీదు కుటుంబం మీదకి వచ్చి పడింది. ఎక్కడికి వచ్చి పడింది? మనం అనుకుంటాము మనతోనే పాపం అయిపోతుంది, మనతోనే ఇది ఇంకా స్టాప్ అయిపోతుంది, మనం చేస్తే ఏం కాదులే అనుకుంటాం. తప్పు. తల్లిదండ్రులు చేసిన పాపము, తల్లిదండ్రులు చేసిన తప్పులు, తల్లిదండ్రులు చేసిన అతిక్రమాలన్నీ పిల్లల మీదకి వస్తాయట. తల్లిదండ్రులు చేసిన తప్పు పిల్లల మీదకి వస్తాయి. దావీదుతో దేవుడు అంటాడు, దావీదు నువ్వు నిర్దాక్షిణంగా ఒక వ్యక్తిని చంపావు కాబట్టి ఈ పాపము నీ తరతరముల మీద ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తరతరముల మీద అనేది ఏలుబడి చేస్తూ వస్తాడు. అయితే దేవుడు ఒకటి మర్చిపోలే. ఏంటో తెలిసిన, దావీదుకు ఒక ప్రమాణం చేశాడు. ఏమిటి ఆ ప్రమాణం అంటే, నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు. దావీదుతో దేవుడు ఒక ప్రమాణం చేశాడు. చనిపోయేటప్పుడు దావీదు ఇంకా ఆఖరి సమయం అయిపోయింది, టైం అయిపోయింది, ఇంకా 2 రోజులు చనిపోతాడు. ఆ టైంలో దావీదు దేవుని దగ్గర కూర్చొని పశ్చాత్తాపడుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు, మందిరం కట్టాలని ఆశపడుతున్నాడు, ఇంకేంటో కలలు కనుక్కుంటా ఉన్నాడు. అయితే దేవుడు ఒక మాట ఇచ్చాడు, దావీదు నువ్వు పాపం చేశావు, నీ వల్ల మందిరం కట్టబడదు. అయితే నీ సింహాసనాన్ని దేవుడు స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబానికి శాశ్వతమైన కృపతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. దావీదుకు శాశ్వతమైన కృప చూపాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మాట చెప్తా చూడండి, ఈ పాపము ఎక్కడి వరకు వచ్చిందయ్యా అంటే, దావీదు నుంచి ఆఖరి రాజైన ఇజ్రాయేలు రాజైన యెహోయాకీము అనే వాని వరకు పాపం చేస్తానే వచ్చారు. అయితే దేవుడు న్యాయవంతుడు, మాట తప్పేవాడు కాడాయన, మాటిచ్చి నెరవేర్చేవాడైనా, మాటిచ్చి మానుడైనా, మర్చిపోడు, జ్ఞాపకం ఉండదు, ఆయన లేపాల్సిన అవసరంలా. ఒక్కసారి మాట ఇచ్చినాడంటే ఆయన తరములకు అది జ్ఞాపకం పెట్టుకున్నాడు. దావీదు కుటుంబం అనేది పడిపోతా వస్తుంది, పాపం చేస్తున్నారు, పడిపోతా వస్తుంది. దావీదు నుంచి 20 మంది, తన తర్వాత దావీదు కుమారులు మనవళ్ళు 20 మంది రాజులు పరిపాలన చేశారు. అయితే ఒక్కని రాజ్యం కూడా నిలబడలే. అయితే దావీదుకు దేవుడు మాట ఇచ్చాడు కదా, ఏమని? నీ సింహాసనము నిరంతరము స్థిరపడుతుంది, నీ సింహాసనం మీద ఒకడు కూర్చుండక మానడు అన్నాడు. అయితే పడిపోతా వచ్చింది. యెహోయాకీము అంటే దావీదు నుంచి 20 రాజుల తర్వాత అసలు రాజే లేడు. ఇంకా
400 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలకు రాజు లేడు. ఇజ్రాయెల్ ప్రజలకు రాజే లేడు. దావీదు వంశస్థులు అనుకుంటారు ఇంకా మాకు లేదేమో. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు కుటుంబము, దావీదు గుడారము పడిపోయింది. దావీదు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు లేరు. దేశానికి రాజు లేడు, అంత అయిపోయింది. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమని తెలుసునా? ఇజ్రాయేలు పరిపాలించువాడు మీలో నుంచి ఒకడు కొడతాడు. ఎవరైనా? దావీదు కుమారుడైనా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గుడారమును తిరిగి కడతా అన్నాడు, కట్టాడు. 2000 సంవత్సరాల క్రితము దావీదు వంశములోనే, దావీదు కుటుంబాన పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తే మరలా దావీదు కుటుంబాన్ని కట్టడానికి, దావీదు కుటుంబాన్ని, దావీదు గుడారముని, పడిపోయిన ఆ నివాసమును, చెడిపోయిన ఆ నివాసమును, పతనమైన ఆ కుటుంబాన్ని దేవుడు తిరిగి మళ్ళీ కట్టాడు. హల్లెలూయా. నా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటో తెలిసిన? మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. నీకు మాట ఇచ్చాడా? నీకు వాగ్దానం చేశాడా? నీకు ప్రమాణం చేశాడా? తరతరములు దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. పడిపోయిన నీ గుడారం ఒకవేళ పడిపోయిందేమో, నీ అతిక్రమాల వలనో, నీ తప్పుల వలనో, లేదంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం వలనో, పాపం వలననో, లేదంటే ఏదైనా చెడు కార్యం వలననో నీ కుటుంబాన్ని పతనావస్థ స్థితిలోకి వచ్చిందేమో, పడిపోయిందేమో నీ గుడారం. అయితే దేవుని దగ్గర నువ్వు ఒక్కసారి పశ్చాత్తాపడి వేడుకున్నావంటే, అడిగావంటే తిరిగి మళ్ళీ కట్టగలిగిన దేవుడు. హల్లెలూయా. పాడైపోయిన దాన్ని చూస్తూ ఉన్నాడు. కానీ పాడైపోయింది, నీకు పనికిరాదులే, వదిలేండి అనే దేవుడు కాదు. చూసి మరలా దగ్గరకు వచ్చి కట్టే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరి కుటుంబాలైతే ఇక్కడ పడిపోయాయో, ఎవరి కుటుంబాలైతే పతనావస్థ స్థితిలో ఉన్నాయో దేవుడు ఈరోజు కట్టును గాక. నా యేసయ్య ఎవరో తెలుసునా? పడిపోయిన దాన్ని కట్టే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయిన దాన్ని తిరిగి కట్టే దేవుడు. దావీదు గుడారమును తిరిగి కడతానన్నాడు. నీ గుడారం, గుడారం అంటే ఇల్లు, గుడారం అంటే ఒక కుటుంబం, గుడారం అంటే ఒక కుటుంబం. గుడారం అనగా నీ యొక్క ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ పడిపోయిందేమో, దేవుని సన్నిధిలో నిలబడలేదేమో. అయితే దేవుని దగ్గర నువ్వు ఒక్కసారి మోకరించి ప్రార్థన చేస్తే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, పడిపోయిన దావీదు గుడారంని తిరిగి కడతా అన్నావు కదా, నా కుటుంబాన్ని కూడా కట్టు ప్రభువా అని ప్రార్థన చేసినట్లయితే నీ కుటుంబాన్ని కూడా కట్టగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. తిరిగి కట్టగలిగిన దేవుడైన. అది కట్టబడాలి. నీ కుటుంబం కానీ, నీ పిల్లలు కానీ, నీ సంసార జీవితం కానీ, ఇంకా ఏదైనా మనల్ని మనం కట్టుకోలేం, మనం బాగు చేయాలి, మనం బాగు చేయలేం. మనం ఆనందం ఉండాలనుకుంటాం, మన వల్ల ఆనందించలేం. మనం సంతోషంగా ఉండాలనుకుంటాం, మన వల్ల ఉండలేం. మనం ఆనందంగా ఉండాలనుకుంటాం, ఉండలేం. మనం ఏదో చేయాలనుకుంటాం, మన వల్ల ఏమీ కాదు. అదే 128వ కీర్తన 1వ అధ్యాయంలో ఉంటుంది, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టు అని ప్రయాస వ్యర్థం. దేవుడే కట్టాలా. చాలా మంది అనుకుంటా సంతోషం పోగొట్టుకుని ఉంటారు. ఆ సంతోషం తిరిగి రావడానికి వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సమాధానం రావడానికి మనం ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆనందం రావడానికి మనం ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం కట్టుకోవడానికి మన వల్ల జరగదు నాన్న, మన వల్ల జరగదు. సంతోషం మనలోకి మరలా రావాలంటే దేవుడు కలుగు చేసుకోవాలా. హల్లెలూయా. అయితే దేవుడు అంటాడు ఏంటో తెలుసునా? నిన్ను మళ్ళా కడతా, నీ కుటుంబాన్ని మళ్ళీ కడతా, పడిపోయిన నీ గుడారమును తిరిగి కట్టగలిగిన దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసునా? పడిపోయిన నీ గుడారమును తిరిగి కట్టగలిగిన దేవుడు. దేవుడు ఈరోజు నీ జీవితంలో జోక్యం చేసుకున్నాడు. దేవుడు నీ జీవితంలో ఈరోజు ఇన్వాల్వ్ అయ్యాడు. కాబట్టే ఈరోజు ఇక్కడ ప్రార్థన కూటం ఏర్పాటు చేయడం జరిగింది. అడిగా, ప్రభువా ఏం చెప్పాలా, ఏ వాక్యం చెప్పాలని అడుగుతాడు. ప్రభు అన్నాడు, పడిపోయిన దావీదు గుడారం నేను మళ్ళీ తిరిగి కడతా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణ చెప్తుంది. ఒక 22 సంవత్సరాల కిందట మా నాన్న యేసయ్యను నమ్ముకున్నాడు, ప్రభుని నమ్మాడు. ఇంట్లో మా సిస్టర్స్ నమ్ముకున్నారు, అందరూ నమ్ముకున్నారు. కానీ నేను ప్రభుని నమ్మలేదంటే
రక్షణ తీసుకోలే. యేసయ్య ఎవరు అంతగా తెలియదు. 22 సంవత్సరాలైంది ప్రభు నమ్మి. 22 సంవత్సరాలైంది. 15 సంవత్సరాల క్రితమే మా నాన్న సేవకుడిగా అంటే సువార్త చేస్తా, పాటలు పాడుతా, అన్ని కొన్ని చోట్ల వాక్యం చెప్తా ఉండేవాడు. ఈ సరోజమ్మ గారి కుటుంబం కూడా అందరు కలిసి ఒక చోట ఉండి సేవ చేస్తా, పరిచర్య చేస్తా ఉండే కుటుంబం. మా కుటుంబము, ఈ కుటుంబం, కొందరి కుటుంబాలన్నీ కలిసి ఒక మందిరంలో ఉండి అక్కడ సువార్త చేస్తా, బాగా పరిచర్య చేసుకుంటా, వారం నెల గృహ కూడికలు, సువార్త కూడికలు, ప్రార్థన కూడికలు ఇట్లా ఏర్పాటు చేసుకున్నాను. కానీ నేను మటుకు మందిరంలో కనపడను. మందిరంలో కనపడను. అందరూ అనేవాళ్ళు, ఏందయ్యా మీ కొడుకేడయ్యా, మీ కొడుకున్నాడు అసలు అంటే అటు కనపడితే కదా. ఎప్పుడు కొన్ని రోజులు 22 సంవత్సరాలు అయిందండి. 22 సంవత్సరాలు అయింది ప్రభు నమ్మి. కరెక్ట్గా 10 సంవత్సరాల కిందట, ఇప్పటి నుంచి 10 సంవత్సరాల ముందు అనుకో, అనారోగ్యం అనేది మా నాన్నకు దెబ్బతినింది. ఇంట్లో చాలా సమస్యలు. నేను చెడిపోయినా, బాగులేను, ఎట్లా పడితే అట్లున్నా. కుటుంబము చాలా చెదురైపోయింది. నాన్న ఒక్కడే పని చేసి సంపాదించాల. నేను సంపాదించలేక నా జలసాలకే సరిపోయేది. ఇంటికి ఇచ్చేంత స్తోమత కథ లేదు మన దగ్గర. నేను సంపాదించేది అసలు ఇంటి దగ్గర 10,000 20,000 సంపాదించానంటే 2,000 తెచ్చి ఇచ్చేవాడిని అంతే. ఇది పెట్టుకోండి అనే నాన్న ఒకటే చేసుకోవాలి. అయితే మా చెల్లెళ్ళు నాన్న ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచప్పుడు నీవు నీ కుటుంబం రక్షించబడుతుంది అన్నావు కదా, నువ్వు విశ్వాసం ఉంచితే నీ కుటుంబాన్ని రక్షిస్తానన్నావు కదా అని కొన్ని వాగ్దానాలు ఎక్కువ ప్రార్థన చేస్తా ఉన్నాడు. మా కుటుంబం అప్పటికి పడిపోయింది. హల్లెలూయా. నేను అయితే దేవుడు ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడతానని మాట ఇచ్చాడు. నన్ను ఇప్పుడు దేవుడే నన్ను మార్చి ఒక సేవకునిగా నన్ను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇట్లా మీ కుటుంబాలలో కూడా పడిపోయిన మీ కుటుంబాలు ఒకవేళ పడిపోయింటే, ఒకవేళ మీ గుడారములు పాడైపోయింటే, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలిసిన, తిరిగి మీ గుడారమును మళ్ళీ కడతా. హల్లెలూయా. దేవుడే సెలవిస్తున్న మాట మీతో, తిరిగి మళ్ళీ కడతా. నువ్వు ఎక్కడైతే పాడైపోయిందో, పతనమైపోయిందో, చెడిపోయిందో, నాశనమైందో అనుకుంటున్నావో, అదే స్థలంలో దేవుడు తిరిగి కట్టి మళ్ళా తన సింహాసనం వేసుకొని నిన్ను ఆనందంలోకి నడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించు. ఈరోజు నా కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడను. ఈరోజు నా కుటుంబాన్ని నా గుడారాన్ని, నా ఇంటిని దేవుడు కట్టబోతున్నాడు. నమ్మిన వాళ్ళు ఆమేనండి. హల్లెలూయా. ఇంకో మాట, లూకాసు వార్త 10వ అధ్యాయం 33, 34 చదువునాను. చూడండి, ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతను పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసం పోసి చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అతని గాయములు, బాగా చెప్పు, అతని గాయములు, ఈ మాట గుర్తుపెట్టుకుని, అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించుకొని ఒక పూట కుల్లవాని ఇంటికి తీసుకొని అతన్ని పరామర్శించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కనపడుతున్న ఒక వ్యక్తి మంచి సమరయుడు. ఒక వ్యక్తి యెరూషలేము అనే ఊరు నుంచి యెరికో అనే ఊరికి వెళ్తా ఉన్నాడు. కొండ పైన ఉంటుంది యెరూషలేము అనే ఊరు, కొండ కింద ఉంటుంది యెరికో అనే ప్రాంతం. ఈ యెరూషలేము నుంచి యెరికో అనే ఊరికి పోయేటప్పుడు, ఈ కాలం అంటే బండ్లు ఉన్నాయి, కార్లు, బైక్స్ ఉన్నాయి, 2 బైక్స్ ఉన్నాయి, సైకిళ్ళు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. వీధికి లైట్లు ఉన్నాయి, భయమే లేదు. సెల్ ఫోన్
ఎక్కువ మాడితే సెల్ ఫోన్లో కూడా లైట్లు ఉన్నాయి, వేసుకుంటా రోడ్డు కనపడడానికి. ఎవరైనా ఏమైనా వస్తే దిశ అని కొడితే పోలీసులు వస్తారు, ఏమి ఇబ్బందిలే, భయమేమిలే కదా. ఆ కాలం అలా కాదు. ఆ కాలము నాగరికత తెలియని, బట్టలు కూడా వేసుకోవడం సరిగ్గా తెలియని. ఈ యెరూషలేము నుంచి యెరికో అనే ఊరికి పోయేటప్పుడు ఇతగాడు బాగా స్టైల్గా నడుచుకున్నప్పుడు ఆ దారి మధ్యలో దొంగలు పడ్డారు. దొంగలు పడి ఇదేందో బాగా వెనకాల మూట గీట పట్టుకొని పోతాను, బట్టలు తీసుకొని పోయినా కూడా కొట్టి దొంగతనం చేసేవాళ్ళు బట్టల కోసం. ఆ కాలం ఇదేదో బట్టలు బాగా తీసుకొని వెళ్తానడని అతని దారిలో అతన్ని కొట్టి అతని దగ్గరుండే వస్తువులని లాక్కొని అతని వస్త్రాలన్నీ దొంగతనం చేశాడంట. అతన్ని దిగంబరిగా చేసి, అంటే పైన ఒక్క వస్త్రం కూడా లేకుండా అతన్ని కొట్టి గాయపరిచి రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. కొన ప్రాణముతో ఉన్నాడు ఆ వ్యక్తి, కొన ప్రాణముతో. అప్పుడు ఒక సమరయుడు జ్ఞాపకం ఆ దారిలో వెళ్తా ఉంటే అతను చూసి, అరే రే ఇతని గాయములు అయ్యాయే, దెబ్బలు తగిలినాయే, రక్తం వస్తుంది, పైగా ఇతను కొన ప్రాణంలో ఉన్నాడు, సావ బతుకు స్థితిలో ఉన్నాడని వచ్చి దగ్గరికి వచ్చి చూసి అతని దగ్గర పోయి అతన్ని లేపి అతనికి కలిగిన గాయాలు, అంటే అతనికి తగిలిన గాయాలు ఏదైతే అవి కట్టాడట. ఏం చేశాడు? కట్టాడు. కట్టి గాయాలని కట్టి బాగు చేసి ఒక వ్యక్తికి అప్పచెప్పి, నాయనా 2 రూపాయలు, ఆ కాలం 2 నాణ్యాలు ఇచ్చి, ఇదో ఈ నీ కాడ పెట్టుకో, ఇతన్ని బాగు చేయి, ఇతడు ఆరోగ్యకరంగా మారాలా అని అతనికి అప్పచెప్పిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ మంచి సమరయుడు ఎవరో తెలిసిన? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మంచి సమరయుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ మధ్యలో వెళ్తున్న వ్యక్తి, యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్న వ్యక్తి ఎవరో కాదు, మనమే. ఆ దొంగలు ఎవరైనా ఉండొచ్చు, నీ స్నేహితులు ఉండొచ్చు, నీ బంధువులు ఉండొచ్చు, నీ రక్త సంబంధికులు ఉండొచ్చు, నీ తోటి వాళ్ళు ఉండొచ్చు, నీ కుటుంబం ఇంకా ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు నిన్ను గాయపరిచి ఉండొచ్చు. ఆ సమరయుడిని, ఆ వ్యక్తిని ఎట్లయితే గాయపరిచినారో, కొట్టినారో, రక్తం వచ్చేటట్లు దెబ్బలు కొట్టారో, కొన ప్రాణముతో అతన్ని వదిలిపెట్టి పోయారో, నీకు కూడా కొన్ని గాయాలు ఉండొచ్చు. నీ భర్త ద్వారానో, నీ కుటుంబం ద్వారానో, నీ పిల్లల ద్వారానో, లేదంటే నీ రక్త సంబంధికుల ద్వారానో, నీ స్నేహితుల ద్వారానో, లేదా నీ వ్యాపారంలోనో ఎక్కడో సంథింగ్ నీకు ఒక గాయాలు అయ్యాయి. అవి కట్టడానికి నీ వల్ల కావడంలో ఎవరు డాక్టర్ దగ్గర పోయినా ఆ గాయాలు కట్టలేకున్నాడు. ఇప్పుడు పైన తగిలిన గాయాలను కడతారు. పైన ఏదైనా గాయం అయితే డాక్టర్ గారు ఇది కొంచెం బాగు చేయండి అంటే ఆయన ఏదో కొంచెం టీచరు ఏదో ఏసీ కృష్ణాలు సరే అదేదో వేసి బాగా తుడిచి ఆయింట్మెంట్ పట్టించి కట్లు కట్టి బాగు చేస్తాడు. కానీ మనసుకు తగిలిన గాయాలను ఎవడు బాగు చేస్తాడండి? పైన గాయాలను బాగు చేసే వాళ్ళు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు. కానీ లోపల తగిలిన దాన్ని ఎవరు గాయం కడతారు? ఎవరు బాగు చేస్తారు? మనసు అంటారు కదా, నా మనసు విరిగిపోయింది, పగిలిపోయింది, అర్థమైపోయింది అంటంగా, గ్లాస్ లాగా పగిలిపోయింది కింద పడి. దాన్ని ఎవరు కట్టేది? ఎవరు బాగు చేస్తారు? ఏ మనిషి బాగు చేస్తాడు? ఏ డాక్టర్ బాగు చేస్తారు? ఒక ఆయన అడిగినాడు, డాక్టర్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఆకలి కావడం లేదన్నాడంట. ఏం నీ పరిస్థితి? సార్ ఏమో సార్ ఆకలి కావడంలో నాకు. సరే ఏమైనా ఆరోగ్యం బాగాలేదా? బాగుంది సార్. జ్వరం ఏమన్నా వస్తుందా? లేదు సార్. షుగర్ ఏమన్నా ఉందా? లేదు సార్. ఏమన్నా అనారోగ్యం ఉందా? ఎందుకు ఆకలి వేయడం లేదు? ఏమో సార్ ఆకలి కావడం లేదంటాడంట ఆ వ్యక్తి. ఏమన్నా అనారోగ్యం ఉంటే కదయ్యా నేను ఇక్కడికి వచ్చి చూడటానికి. ఏమో సార్ నాకు ఆకలి కావడం. ఏం సమస్య? నా కుటుంబము బాగోలేదు సార్. దానివల్ల అది ఆలోచించుకొని దానివల్ల ఆకలి కావడం. హృదయానికి ఏం కలిగింది? గాయం కలిగింది కాబట్టి ఆకలి కావటంలా. 10 మంది అందరు నవ్వుతూ ఉంటారు కానీ ఈ వ్యక్తి నవ్వుతూ ఉన్నాడు, ఈమె నవ్వుతూ ఉండదు. 10 మంది ఆనందంగా ఉంటారు కానీ ఈ వ్యక్తి ఆనందంగా ఉండలేదు. సంతోషం కావాలని ఆడికి పోయి తాగుతారు, సంతోషంగా ఉంటాడా? హృదయానికి కలిగిన గాయాలను, మనసుకు కలిగిన గాయాలను బాగు చేసేవాడు భూమి మీద లేడు. ఇంతవరకు ఏ వైద్యము, ఏ డాక్టర్ గారు కనుక్కోలే.
అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటాడు తెలిసిన, నీ యొక్క హృదయానికి కలిగిన గాయాలను కట్టువాడు నేనే. నీ హృదయాల యొక్క గాయాలను మాన్చగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. మంచి సమరయునిగా నీ దగ్గరికి దిగొచ్చు, మంచి దేవునిగా నీ దగ్గరికి దిగొచ్చు, నీ యొక్క గాయములను కట్టడానికి. ఈ హృదయ అంతరంగములో చెప్పుకోలేని బాధ అయినా, నొప్పి అయినా, రోగమైనా, లేదంటే ఏదైనా బాధ అయినా ఉండొచ్చు, అది నీ వల్ల కావటంలా. అయితే ప్రభు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో తెలిసిన, నీ హృదయముల గాయములను కట్టువాడు ఆయనే. హల్లెలూయా. విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయము ఆయన దగ్గరకు వస్తే ఆయన కట్టేవాడండి. ప్రైజ్ ది లార్డ్. మంచి సమరయుడు నీ దగ్గరకు వచ్చినాడు ఈరోజు, నీ సన్నిధికి, నీ దగ్గరికి వచ్చాడు ఆయన. ఎందుకు? నీ గాయాలను కట్టడానికి, నీ హృదయాల యొక్క గాయాలను కట్టడానికి, నీ హృదయానికి కలిగిన గాయాలను మానుపడానికి, నీ మనస్సులో ఏదైతే కలవరింత, ఏదైతే గలిబిలి ఉందో అది మానుపడానికి ప్రభువైన యేసుక్రీస్తు నీ దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ గాయాలను కట్టి ఆయన ఏం చేశాడు తెలుసునా? ఒక పూటగుల్లవానికి అప్పచెప్పాడు. పూటగుల్లవాడు ఎవరో కాదు, సేవకుడే. ఎవరు? సేవకుడే. నువ్వు సేవకుని దగ్గర ఉండాలి, మందిరంలో గడపాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. దేవునికి నిన్ను, దేవుని సన్నిధిలో సేవకుని నిన్ను అప్పగించుకోవాలి. ఆయన ద్రాక్ష రసము, నూనె ఇచ్చి నిన్ను బాగు చేసే దేవుడు. నీ హృదయానికి తగిలిన గాయాలను కట్టేవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ కుటుంబాన్ని, నీ కలిగిన గాయాలను కట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వాక్యం నీతో మాట్లాడమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా అయితే ఉన్నావో అది ప్రభువుకు మాత్రమే తెలుసు. నాకు తెలియదు కానీ, ఇక్కడ ఉన్న ఎవరికి తెలియదు కానీ ప్రభువుకు తెలుసు. అందుకని ప్రభు నీతో సెలవిస్తున్న మాట, పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టినట్లే నీ యొక్క గుడారాన్ని నేను కట్టబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క గాయాలను నేను బాగు చేయబోతున్నా, కట్టబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు. పట్టించుకోలే ఎవరు. ఆ వీధిలో వెళ్తా ఉంటే పట్టించుకోలే. ఎవరు పట్టించుకుంటారండి? మనకు మనసు బాగాలేదని చెప్తే ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి అర్థం కాదు. ఇంట్లో ఉండే వాళ్ళకి అర్థం కాదు, బయట ఉండే వాళ్ళకి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. అయితే అప్పుడు ఏం చేయాలి తెలిసిన? ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో మాట్లాడు. యేసయ్యతో మాట్లాడితే యేసయ్య మన హృదయమును ఆయన గమనిస్తూ ఉంటాడు. మన హృదయాన్ని ఒక గాయాలను ఆయన చూసి కట్టి మాన్పించేది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయన నీ యొక్క గాయాలను మానపాలనుకుంటున్న దేవుడు. అయితే నువ్వు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావు, దేవుడు నీతో చెప్తున్నాడు, నీ యొక్క హృదయానికి కలిగిన గాయాలను కట్టబోతున్నాడు. నమ్ముతారా ఈ మాట? నా హృదయానికి కలిగిన గాయాలను కట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో మాట, మీకా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం. హల్లెలూయా. పడిపోయిన ప్రాకారములను కట్టు దేవుడు. చెప్పండి, పడిపోయిన ప్రాకారాలను కట్టు దేవుడు. పడిపోయిన గుడారమును, గుడారం అంటే కుటుంబం, మనమే. చెప్పండి, నేనే ఒక గుడారము, మనమే ఒక ఇల్లు. ఎవరికి ఇల్లు? మనము ఒక ఇల్లు. నేనే మిల్లయ్య గారు అంటారా? మనమే ఒక ఇల్లు నానా. దేవుడి నివాసం, మీరు దేవుని ఇల్లై ఉన్నారు అని ఉంటుంది వాక్యంలో. మనమే దేవుని ఇల్లు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. మనమే ఆ ఇల్లు, మీరే. మనమే దేవుని గుడారం. ఈ గుడారాన్ని తిరిగి కడతానన్నాడు. ఏంటి కట్టడం అంటే? ఇందులో నుంచి దేవుని మహిమ పోయింది, ఇందులో నుంచి దేవుని సన్నిధి ఇక్కడ నుంచి మనతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడే అనుభవం పోయింది. పరిశుద్ధత లేదు. దేవుడు నివాసంగా ఉండటానికి ఈ గుడారము సరిగా లేదు. అయితే దేవుడు అంటాడు, పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టినట్టే నీ ఇంటిని నిన్ను కట్టబోతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కట్టద్దా దేవుడు? నీ కుటుంబాన్ని కట్టద్దా?
మొదటగా నిన్ను నువ్వు కట్టుకోవాలి. అంటే నిన్ను కట్టాలి. నిన్ను కట్టడం అంటే ఏంటి? నిన్ను పరిశుద్ధపరచాలి దేవుడు. తన రక్తము చేత నిన్ను కడగాల. పాపము, శాపము, అతిక్రమము నీలో నుంచి తొలగించబడాలి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం వచ్చినప్పుడు ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అప్పుడు ఆ కుటుంబం లేదా మనమే కట్టబడతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ గుడారమును దేవుడు కడతాడు. ఈ శరీరము దేవుని నివాసంగా లేదు. ముందు ఎక్కడ ఎవరు పడితే వాళ్ళు ఉండేవారు. అంటే చెడ్డవాటికి దీంట్లో చోటు ఉండేది, చెడు చూపులకు చోటు ఉండేది, అబద్ధాలకు చోటు ఉంది, అన్ని దాంట్లకు చెడు లోక సంబంధమైన వాటి అన్నిటికీ మనసులో చోటు ఉంది. కానీ ఏం లేదు, అసలైంది దేవునికి చోటు లేదు. అసలైంది దేవునికి చోటు లేదు. అందుకనే దేవుడు కోరుకుంటాడు, దేవుడు ఆశిస్తున్నది ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారం నేను ఎలాగైతే కడతానో మీ అందరిని నేను మళ్ళీ కడతాను. మిమ్మల్ని పరిశుద్ధపరిచి దేవుని పోలిక లేక మిమ్మల్ని మార్చబోతున్నాను. దేవునికి స్తోత్రం. రెండోది సమరయుడు. చెప్పానుగా, హృదయ గాయములను మానుపువాడు. హృదయ గాయంలో కాదు, పైన కలిగిన స్వస్థతను, అనారోగ్యాన్ని కూడా మాల్పగలిగిన దేవుడు. మూడోది పడిపోయిన గోడలు. హల్లెలూయా. ప్రాకారము. ఇప్పుడు ఇంటికి ప్రాకారం ఉంటే మేలా, ప్రాకారం లేకుండా మేలా? గోడలు ఉంటే మేలా, గోడలు లేకుండా మేలా? ఎవరంటే వాళ్ళు వస్తారు, ఏదంటే అది వస్తుంది. పాము వస్తాయి, పురుగులు వస్తాయి, కప్పలు వస్తాయి, అన్నీ వస్తాయి. అలా కదా, రక్షణ ఉంటుందా? రక్షణ ఉంటుందండి. గోడలు లేని ఇల్లు ఏం లాభం? గోడలు లేని ఇల్లు లాభంలా, అన్నీ వచ్చేస్తా ఉంటాయి లోపలికి. అయితే ఇట్లనే మానవులు కూడా పడిపోయిన గోడని ఏ విధంగా అయితే కడతాడో దేవుడు, సరే పడిపోయిన ఇంటికి గోడలు ఎట్లయితే మనం కట్టుకుంటామో దేవుడు కూడా ఒక ప్రాకారాన్ని కడతానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రాకారమే రక్షణ. చెప్పండి ఏంటి? రక్షణ. ఏముండాలి? రక్షణను కడతానన్నాడు, గోడను కడతానన్నాడు, ప్రాకారం అంటే రక్షణ. గుర్తుపెట్టుకుని ఏంటి? రక్షణ. మనకి ఏముండాలి? ఒక మనిషికి రక్షణ ఉండాలండి. ₹1 ఆస్తున్న రక్షణ లేకుండా వ్యర్థమే. ఎంత అందం ఉన్నా రక్షణ లేకుంటే వ్యర్థమే. బంధువులు ఉన్నా, ఆస్తులు ఉన్నా, సంపదలు ఉన్నా, ఎన్ని ఉన్నా రక్షణ లేకపోకుంటే వేస్ట్. బీరువా కొన్నాం, బీరువా నిండా డబ్బు, బంగారు, నగలు, వస్త్రాలు ఉన్నాయి. కానీ బీరువా ఊరి బయట పెడితే ఇంట్లో బీరువా పెట్టి ఇంటి చుట్టూ గోడలు లేకుంటే ఏంటి పరిస్థితి? ఎవరొకరు వచ్చి తీసుకెళ్ళిపోతారు. దాని రక్షణ ఉండదు కదా. ఇంట్లో పెట్టి ఇంటికి బీగాలుండి, వాకిళ్ళుండి ఇంట్లో పెడితే ఆ బీరువా సేఫ్టీ. మనం కూడా రక్షణ లేకోకుండా ఎన్ని చేసినా వేస్టే. మనిషికి రక్షణ అనేది ఉండాలి. ఏమిటా రక్షణ? ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చారు. అంటే నిత్య నరకము నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి రావటం. నిత్య నరకము నుండి తప్పించబడి, విడిపించబడి, పాతాళము నుండి తప్పించబడి పరలోక రాజ్యములో అంటే సంఘములో ఉండటము క్షేమము, రక్షణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ చుట్టూ ప్రాకారం లేకోకుండా, నీ చుట్టూ సేఫ్టీ లేకోకుండా ఎంత ఉన్నా వ్యర్థమే. ప్రభు అంటాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే వానికి ఏం ప్రయోజనం? రక్షణ లేకోకుంటే వ్యర్థం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి, యేసయ్యను నమ్మి, సొంత రక్షకుని ఒప్పుకొని, మారు మనసు నిమిత్తమై బాప్తిసం పొందితే అప్పుడు నువ్వు రక్షించబడతావు. లేదంటే నీకు రక్షణ ఉండదు. రక్షణ ఉండదండి. ఎప్పుడు పోతుందో, ఎవరు ఎత్తుకుపోతారో తెలియదు. సేఫ్టీ లేదు, గ్యారంటీ లేని వస్తువు, గ్యారంటీ లేని వస్తువే. నీ చుట్టూ ప్రాకారం ఉండాలంటే రక్షణ ఉండాలి. రక్షణ ఉండాలంటే యేసయ్య మీద విశ్వాసం ఉంచాలా. ఆయన నా కోసం మరణించాడు, నా పాపాల నిమిత్తం సిలువలో
కలువరి శిలువలో ప్రాణం పెట్టినాడు. తిరిగి 3వ దినమున శరీరధారిగా మళ్ళా తిరిగి లేచి ఆరోహణమైపోయాడు అని నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే సృష్టికర్త, ఆయన మాత్రమే సకల కోటి జీవులకు ఆధారం అని నువ్వు నమ్మి బాప్తిజం పొందితే అప్పుడు నీకు రక్షణ. హల్లెలూయా. అప్పుడు నిన్ను ఏది ఎత్తుకోబోదు. నీ చుట్టూ ప్రాకారం అనేది ఉంటది. అందుకని ప్రాకారమును కట్టేది ఎవ్వరు నశించడం ఆయనకి ఇష్టం లేదట. ఏంటి? ఎవ్వరు నశించడం ఆయనకి ఇష్టం లే, ఎవ్వరు నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లే. దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు మనుషుల మీద ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయనకు మనుషులంటే ఎంతో ఇష్టం కాబట్టి పరలోకములో సింహాసనం మీద ఉండలేక నా పిల్లలు నశించిపోతున్నారు, వాళ్ళని ఎట్లయినా సరే రక్షించాలని భూమి మీద దిగొచ్చి తన సొంత ప్రాణాన్ని పెట్టి ప్రజలందరినీ రక్షించాలనుకున్న దేవుడు. దేవునికి స్తోత్రం. మనుషుల్ని అంత ప్రేమిస్తున్నాడు, నిన్ను అంత ప్రేమిస్తున్నాడు కనుకనే ప్రాణం పెట్టాడు. దేవుడు మన తండ్రి కాబట్టి ఆయన మనందరి కోసము ప్రాణం పెట్టాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన వాళ్ళే ప్రాణం పెడతారండి. ప్రేమించిన వాళ్ళే ప్రాణం పెడతారు. అందరు ఎందుకు పెడతారు? పెట్టరు కదా. ప్రేమించిన వాళ్ళు మాత్రమే ప్రాణం పెడతారు. అందరూ పెట్టరు. యేసయ్య నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తున్న దేవుడు. ఆయన శిలువ కార్యాన్ని ఇంకా ఎవరైనా నమ్మకోకుండా ఉంటే, ఇంకా ఎవరైనా విశ్వసించుకోకుండా ఉంటే, ఈరోజు యేసయ్య మీద విశ్వాసం ఉంచు, బాప్తిసం పొందు. నీకు రక్షణ అనే ప్రాకారం ఆయన కట్టి నేను సురక్షితంగా ఉంచుతాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. 2, సంఘములో నువ్వు ఉండాలి. ఎక్కడ ఉండాలా? సంఘములో ఉండాలి. మారు మనసు పొందావా? బాప్తిసం పొందావా? ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. సంఘములో ఉండాలి. సంఘము కూడా ఒక ప్రాకారమే. సంఘము కూడా ఒక రక్షణ కోట లాంటిది. రక్షణ ఈ సంఘంలో నువ్వు నాటబడి ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఈరోజు దేవుడు మీతో సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? పడిపోయిన ఆత్మీయ జీవితాలను, పడిపోయిన మీ కుటుంబాలను, పడిపోయిన వ్యక్తిగత జీవితాలను మరలా తిరిగి కట్టబోతున్న దేవుడు. దేవునికి స్తోత్రం. మరలా నీ కుటుంబాన్ని కట్టబోతున్న దేవుడు, మరలా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టబోతున్న దేవుడు, మరలా నీ యొక్క ఆత్మీయ స్థితిని నిలబెట్టబోతున్న దేవుడు. నీకు కలిగిన గాయాలను దేవుడు కట్టబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. చెప్పండి, నన్ను దేవుడు కట్టబోతున్నాడు. నా ఆత్మీయ జీవితాన్ని కట్టబోతున్నాడు. పడిపోయిన నా కుటుంబాన్ని కట్టబోతున్నాడు. చెదిరిపోయిన నా ఆత్మీయ జీవితాన్ని మళ్ళా కట్టబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు మాత్రమే ఇది పొందుకోగలరు. నమ్మిన వాళ్ళు మాత్రమే పొందుకోగలరు. నమ్ముతానవా? నమ్మితే ఈ వాక్యం దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.